అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ సెలెక్టెడ్. ఆ మెసేజ్ చూడగానే ఆనందంతో ఎగిరి గంతేశాను. నన్ను చూసి కాఫీ షాప్ వాడు ఈ అమ్మాయికి ఏమైనా పిచ్చి పట్టిందా అని ఆశ్చర్యంగా చూస్తున్నాడు. నేను అవేమీ పట్టించుకునే స్థితిలో లేను. ముందు నాకు ఉద్యోగం వచ్చిన విషయం అమ్మా నాన్నలకు చెప్పాలి. వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలి. అలా వేగంగా వెళ్ళిన నాకు ఇంటి బయట నేను ఎప్పుడూ చూడని కొన్ని జతల చెప్పులు కనిపించాయి. అంటే ఎవరో వచ్చారు. ఎవరబ్బా అని ఆలోచిస్తూ లోపలికి అడుగుపెట్టాను. నాన్నకెదురుగా కొంతమంది కూర్చుని ఉన్నారు. నేను లోపలికి రాగానే అందరూ నా వైపు తిరిగి చూశారు. అదిగో మాటల్లోనే వచ్చింది. మా అమ్మాయి అని చెప్పడం కాదు కానీ ఈ కాలం పిల్లల్లా కాదు, చాలా పద్ధతిగా ఉంటుంది అన్నారు నాన్న. వాళ్ళు నా వైపు చూసి చిన్నగా నవ్వారు. నాకేం అర్థం కాలేదు. ఇంతలో అమ్మ వచ్చి నన్ను లోపలికి తీసుకెళ్ళింది. ఇది కట్టుకో అంటూ ఒక చీర ఇచ్చింది. మదిలో చాలా ప్రశ్నలు. సమాధానం చెప్పకుండా అమ్మ లోపలికి వెళ్ళిపోయింది. సరే అని కట్టుకున్నాను. టీ కప్పులు ఉన్న ట్రే తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వమంది. తనే వెళ్ళి ఇవ్వచ్చు కదా, నాకెందుకు చెప్పింది అనుకుంటూ వెళ్ళి ఇచ్చాను. అందరూ నా వైపు తినేసేలాగా చూస్తున్నారు. త్వరగా ఇచ్చేసి పక్కనే ఉన్న నా రూమ్లోకి వచ్చి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో అని వింటున్నాను. వచ్చిన పెద్ద మనుషులు ఒక ఆయన అంటున్నాడు, అమ్మాయి మాకు నచ్చింది, మీరు సరే అంటే 15 రోజుల్లో పెళ్లి పెట్టుకుందాం, తర్వాత ముహూర్తాలు లేవు, మీరు ఎలా అంటే అలా, మాకు అబ్బాయి నచ్చాడు అన్నారు నాన్నగారు. ఒక్క క్షణం నాకు ఏం విన్నానో అర్థం కాలేదు. ఉద్యోగం వచ్చిందని చెప్పి అమ్మా నాన్నలకు సర్ప్రైజ్ చేద్దామనుకుంటే పెళ్ళామనే ఉద్యోగం చూస్తూ నాకు షాక్ ఇచ్చారు. అయినా నాన్న అబ్బాయి నచ్చాడని చెప్పేశాడు ఏంటి? నేను అసలు తనని సరిగానే చూడలేదు. నా ఇష్టంతో పని లేదా? వాళ్ళు వెళ్ళిపోయాక అమ్మా నాన్న వచ్చి మంచి సంబంధం కుదిరింది, నువ్వు చాలా అదృష్టవంతురాలివి అన్నారు. అయినా వాళ్ళు ఒప్పుకోవడం నా అదృష్టం ఎందుకు అవుతుంది? నేను మంచి అమ్మాయిని, బాగా చదువుకున్నాను, నేను దక్కడం ఆ అబ్బాయి అదృష్టం అని అనవచ్చు కదా అని అనిపించింది నాకు. నాకు ఉద్యోగం వచ్చింది అని చెప్పాను. ఆ అబ్బాయి వాళ్ళు పెళ్లి తర్వాత కూడా నువ్వు ఉద్యోగం చేయవచ్చు అన్నారు. సమాధానం సిద్ధంగా ఉంది. నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదని అరిచి చెప్పాలని ఉంది. కానీ అమ్మా నాన్నల ముందు నోరు తెరవలేకపోయాను. తెరిచినా వాళ్ళు వినరని తెలుసు. అబ్బాయి నచ్చాడా లేదా అనే నా ఇష్టంతో సంబంధం లేకుండానే పెళ్లి జరిగిపోయింది. మెడలో 30 గ్రాముల తాళి పడగానే విచిత్రంగా గుండెల్లో బరువు పెరిగింది. చిన్నప్పటి నుంచి పెరిగిన ఇంటిని, ఊరిని, పెంచిన అమ్మా నాన్నలను, తోడుగా తిరిగిన స్నేహితులను, పంచుకున్న జ్ఞాపకాలని ఇలా అన్నీ వదిలేసి మరో ఇంటికి వెళ్తుంటే ఏదో కొత్త లోకంలోకి వెళ్ళినట్టుంది. అయినా ఆడదానికి ఎందుకు ఈ అదృష్టం? అలా కాకుండా అందరూ కలిసి ఉండేలాగా ఏదైనా ఆచారం పెట్టి ఉండొచ్చు. సమాజం సమాధానం చెప్పలేని ప్రశ్నలు ఎన్నో. అందులో ఇదొకటి. అత్తగారింటికి వెళ్ళాకే అమ్మా నాన్నల విలువ మరింత తెలిసింది. అప్పటిదాకా నా జీవితం వేరు, ఇప్పుడు నా జీవితం వేరని అర్థమైంది. మా ఇంట్లో ఉదయం ఎప్పుడు లేచినా ఏమీ కాదు. కానీ ఇక్కడ అలా కుదరదు కదా. తెల్లవారుజామునే లేచి ఇల్లు ఊడ్చి, తేమతో తుడిచి, కాఫీ చేసి అందరికీ ఇవ్వాలి. మొదట్లో అలవాటు లేని పది కదా. ఇల్లు ఊడుస్తుంటే నడుము నొప్పి, ఎవరికీ కనపడకుండా జెండుబాం రాసుకునేదాన్ని. ఇంట్లో అమ్మ ఒక్కతే ఎలా చేసుకునేది అని ఆలోచిస్తుంటే అమ్మ మీద ప్రేమ రెట్టింపు అయ్యింది. చాలాసార్లు అమ్మ నడుము నొప్పి అంటుంటే ఎప్పుడు ఉండేదే కదా అనుకునేదాన్ని, పట్టించుకోలేదు ఎప్పుడు. కానీ నేను ఒక ఇల్లాలిని అయ్యాగే ఆ కష్టం అర్థమైంది. ఇంకా వంట అంతగా ఎక్కువ రాకపోయినా ఏదో యూట్యూబ్ చూస్తూ అమ్మతో ఫోన్లో మాట్లాడుతూ మెల్లగా చేయడం మొదలుపెట్టాను. ఒకవైపు ఇంటి పని చేస్తూనే ఆఫీస్ పని చేసుకునేదాన్ని. ఒకరోజు మా ఆయనకు ఇష్టమని అమ్మని అడిగి మరీ పాయసం ఎలా చేయాలో తెలుసుకుని కష్టపడి చేశాను. కొంచెం నా చేతి వేళ్ళు కూడా కాలిపోయాయి. మళ్ళీ అందరికీ తెలిస్తే బాగుండదని ఆ గాయాలు కనపడకుండా దాచుకుంటూ అందరికీ కప్పులో పాయసం వేసి ఇచ్చాను. అందరూ ఎలా ఉంది అని చెప్తారేమో అని ఎదురు చూశాను. ఎవరి పాటికి వాళ్ళు ఏం చెప్పకుండా టీవీ చూస్తూ, మొబైల్ చూస్తూ తినేశారు. సరే, చెప్పడం మర్చిపోయారేమో అని తర్వాత ఎలా ఉంది అని ఆయన అడిగితే బాగుంది అని ఒకే ఒక్క మాటతో తెగ్గొట్టేశారు. అదే మాట నేను అడగకముందే చెప్తే చాలా బాగుండేది అని మనసుకు అనిపించింది. ఎంత కష్టపడి చేసినా ఒక చిన్న ప్రశంస దొరికితే ఆ కష్టాన్నంతా మర్చిపోతాం కదా. నాన్న కోసం ఒకసారి ఉప్మా చేశా. ఆ రోజు నాన్న ఆనందం చూడాలి. నా కూతురు నా కోసం ఉప్మా చేసింది అని మా బంధువులకు చెప్పుకుని మరీ సంతోషించారు. అయినా భర్త బాగా చూసుకోగలడేమో కానీ ఎప్పటికీ నాన్నలా మాత్రం చూసుకోలేడు అని అర్థమైంది. తర్వాత చేతుకున్న గాయాలు చూశారు. వెళ్ళి ఫ్రిడ్జ్ పక్కన కప్బోర్డ్లో ఆయింట్మెంట్ ఉంటుంది, వెళ్ళి రాసుకో అన్నారు. బయటికి నవ్వినా మనసులో మాత్రం చేతికి తగిలిన దానికంటే పెద్ద గాయమే అయింది. ఒక చిన్న సాయం, బెడ్రూమ్ నుంచి హాల్ దాకా వెళ్ళి ఆయింట్మెంట్ తెచ్చి ఇచ్చుంటే ఆ ప్రేమకే నా గాయం సగం మానిపోయేదేమో. పెళ్లిలో నాతో 7 అడుగులు వేసిన ఆయన పాదాలు పెళ్ళయ్యాక నా కోసం 3 అడుగులు కూడా వేయనని అంటున్నాయేమో. కొన్ని రోజులకు మా ఆడపడుచు వాళ్ళు వచ్చారు. నవ్వుతూ ఆహ్వానించాను. వాళ్ళు ఉన్నన్ని రోజులు ఏమి కావాలంటే అది వండి పెట్టాను. ఆఫీస్ పని రాత్రిళ్ళు మేలుకుని చేసేదాన్ని. ఒకసారి రాత్రి బాగా ఆలస్యం అవడంతో ఉదయం లేటుగా లేచాను. త్వరగా కాఫీ పెట్టి ఇవ్వడానికి వెళ్ళాను. మా అమ్మాయి వాళ్ళ అత్తగారి ఇంట్లో ఏ రోజు ఇంత ఆలస్యంగా లేవదమ్మా, తను ఇంకా పడుకున్నట్టుంది, త్వరగా లేపకు, పాప మొత్తం వాళ్ళ ఇంట్లో పనంతా తనొక్కటే చేస్తుంది అంటూ అత్తయ్య పెదవి విరుపు.
కూతురు అత్తగారింట్లో కష్టపడుతుందని బాధపడే అత్తగారికి తన కళ్ళ ముందు కష్టపడుతున్న కోడలు కనిపించడం లేదా? ఒక్కసారి కోడలను కూడా కూతురు అనుకుని చూడండి అత్తయ్య, నా కన్నీళ్లు కూడా కనిపిస్తాయి అని చెప్పాలనిపించింది, కానీ చెప్పలేను. రాత్రి ఆయనతో ఏదో చాలా చిన్న గొడవ జరిగింది. మరుసటి రోజుకి ఇద్దరం మర్చిపోతామని అనుకుంటున్నాను. సరే అని వంటింట్లో వంట చేసుకుంటూ ఉంటే ఇంతలో మా అత్తగారు వచ్చారు. అబ్బాయి అంతా చెప్పాడు. మగాడు అన్నాక ఆ మాత్రం కోపం ఉంటుంది. నువ్వే సర్దుకుని పోవాలి అని హితబోధ చేసింది. నాకు కోపం, బాధ రెండూ ఒకేసారి వచ్చాయి. భార్యాభర్తల మధ్య జరిగిన ప్రతి విషయం అమ్మకు చెప్పాలా? కొన్ని పంచుకునేవి ఉంటాయి, కొన్ని దాచుకునేవి ఉంటాయి. ఆ మాత్రం తెలీదా ఆయనకు? అడగలేను. అలా అడిగితే ఉద్యోగం చేస్తున్నావన్న పొగరు అనే బిరుదు, కొత్త బిరుదు పొందాల్సి వస్తుంది. ఇంక అత్తగారు నన్ను సర్దుకోమని చెప్పారు. అదే మాట కొడుకుతో చెప్పొచ్చు కదా. ఎందుకు ఎప్పుడూ ఆడదే తగ్గాలి? మళ్ళీ సమాధానం లేని ప్రశ్న. ఒకరోజు ఆయన ఆఫీస్ నుంచి ఆలస్యంగా వచ్చారు. ఆయన కోసం తినకుండా ఎదురు చూస్తున్నాను. వచ్చాడు. భోజనం పెట్టనా అని అడిగా. బయట తినేసి వచ్చా అని చెప్పి వెళ్ళి పడుకుండిపోయాడు. కనీసం ఒక్క మాట నువ్వు తిన్నావా అని అడిగితే ఎంత సంతోషపడిపోయేదాన్నో. ఏం చేయలేము, కొన్ని అంతే. ఇంకో రోజు ఆయన అత్తయ్య మామయ్యలతో ఏదో మాట్లాడుతున్నారు. కొత్త వ్యాపారం గురించి అనుకుంటా. వెళ్ళి పక్కనే నిలబడ్డాను. నాకు ఒక ఐడియా వచ్చింది. అదే చెప్పాను. ఆడపిల్లవి, ఇవన్నీ నీకేం తెలుసు? లోపలికి వెళ్ళు, ఆయన గారి ఆజ్ఞ. ముందు బాధేసింది, కానీ తర్వాత నవ్వొచ్చింది. ఈ మగవాళ్ళకి అన్ని విషయాలు తెలిస్తే వాళ్ళని కన్నా ఆడవాళ్ళకు ఏమీ తెలియదా? చాలా రోజుల తర్వాత స్నేహితులు ఫోన్ చేశారు. అన్నీ మర్చిపోయి నవ్వుతూ చాలాసేపు మాట్లాడుకున్నాం. ఫోన్ పెట్టేశాక ఇలా ఇకైకలు పక్కపక్కలు మా ఇంటా వంట లేవు. ఆడబడుచు దెప్పి పొడుపు. అప్పటి నుంచి ఎవరితో అయినా ఫోన్లో కాసేపు మాట్లాడాలంటే భయం. మరొక రోజు ఆఫీస్ నుంచి బాగా లేట్ అవ్వడంతో సహోద్యోగి బండి మీద డ్రాప్ చేశాడు. ఇంట్లోకి అడుగు పెట్టగానే ఈ మధ్య మగాళ్లతో తిరుగుళ్ళు ఎక్కువయ్యాయే. ఆయన వదిలిన చిన్న మాట నా మనసుని 1000 ముక్కలు చేసింది. తరువాత కోపంలో ఊరికే అలా అన్నాను అని ఆయన సర్ది చెప్పినా ఆ పగిలిన ముక్కలు అతుక్కోలేకపోయాయి. జీవితాంతం నిన్ను చూసుకుంటాను అని నమ్మకంగా చేసిన పెళ్లి ప్రమాణం ఒట్టిదేనేమో. ఇలా పెళ్లి తర్వాత ఎన్నో చిన్న చిన్న బాధలు నావి. బాధపడుతూ కూర్చునేంత పెద్ద కష్టాలు కావు. అలా అని నవ్వుతూ మర్చిపోయేంత చిన్నవి కూడా కాదు. గట్టిగా నవ్వకూడదు, ఇష్టమైనవి చూడకూడదు, సలహాలు ఇవ్వకూడదు, త్వరగా లేవాలి, అన్ని పనులు చేయాలి, మగ స్నేహితులు ఉండకూడదు, ఖాళీగా కూర్చోకూడదు, జీతం మొత్తం మొదటి రోజు ఆయనకి ఇచ్చేయాలి. ఇవన్నీ కండిషన్స్. ప్రతి పైసాకు లెక్క చెప్పాలి, ఇంట్లో ఉండాలి, ఇంటి విషయాల్లో తలదూర్చకూడదు. ఇలా ఎన్నో రూల్స్ అన్నీ పాటించాలి. ఏది ఒక్కటి పాటించకపోయినా కష్టమే. అప్పటిదాకా తాళి అంటే గుండెల మీద బరువు మాత్రమే అనుకున్నా. కానీ కాదు, ఎవరికో నచ్చిన సృష్టించిన ఇంకో జీవితాన్ని తెచ్చిపెట్టుకున్న అరువు. నిజమే, ఆడదాని జీవితం రైలు పట్టాలు లాంటిది. పెళ్లికి ముందు జీవితం, పెళ్లికి తర్వాత జీవితం రెండూ పక్కపక్కనే ఉంటాయి, కానీ ఎప్పటికీ కలవవు. ఇది నా కథ మాత్రమే కాదు, నాలాగే ఉన్న ఎంతోమంది పెళ్ళైన ఆడవాళ్ల వ్యథ. తప్పించుకోలేనిది, తప్పుకోలేనిది, ఓర్చుకుంటూ ఈదుకుంటూ దాటాల్సిందే. ఇంతకీ నా పేరు చెప్పలేదు కదా. ఆమని. ఉంటానండి, ఉదయం అయింది. మళ్ళీ ఇల్లు ఊడ్చి వంట చేయాలి. బై బై.